మంత్రి కొండా సురేఖ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఆ వ్యవహారంపై కేసు కూడా నమోదైంది. అది పక్కన పెడితే అదే విధంగా కొండా సురేఖ ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడంతో వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి ఆమె మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో కాల్లో కూతురుతో మంత్రి కొండా సురేఖ మాట్లాడింది. ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తున్నాం. చిన్న పాప పేరుతోటి మా టీం అంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్. బిర్యానీ ఉంటే బీర్ ఉంటది కదమ్మా పాపం. అఫీషియల్ సెలబ్రేషన్స్ అంటే అఫీషియల్ గా ఇచ్చేది. ఇక అన్అఫీషియల్ గా అంటే అని అన్నారు. అదే విధంగా మరో వీడియోలో ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్పడం ఉంటుంది. మందు ఏరులై పారుతుంది. అక్కడ వరంగల్లో కొండా మురళి మందు ఏరులై పారిస్తున్నారు. ఇక్కడ కొండా సురేఖ పారిస్తున్నారు అని కూతురు సుష్మితా పటేల్ వీడియోలో అంటారు. ఇక వారు మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఇంట్లో బీర్లు బిర్యానీల పార్టీ అంటూ నెట్టింట వీడియో హల్చల్ చేసింది. దేవాదాయ శాఖ మంత్రి ఇలాంటి పార్టీ చేసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. పార్టీకి పర్మిషన్ ఉందా, మందు పార్టీనా, రేవ్ పార్టీనా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. అది రేవ్ పార్టీ కాదని ఫ్యామిలీ పార్టీ అని క్లారిటీ ఇచ్చారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా మా అమ్మ తన స్టాఫ్ కి దావత్ ఇచ్చిందని, పార్టీలో లిక్కర్ కూడా ఉందని తెలిపారు. ఇది ఫ్యామిలీ పార్టీ సెలబ్రేషన్స్ అని, ఈ కార్యక్రమంలో ఎలాంటి అక్రమ పదార్థాలు కానీ, అక్రమ పూరితమైన మద్యం కానీ లేదు. బహిరంగంగా ఏర్పాటు చేసినదే కావున కొందరు కుట్రపూరితంగా చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.